అన్న చెప్పండి, ఈ 15 నెలల పాలన ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది? నేను ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మన జనాలకు సంబంధించింది. గత ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ స్కీమ్లో ఇంటింటి నల్ల అని చెప్పేసి ఇంటింటికి నల్ల ఇచ్చాడు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బస్తీలలో ఊర్లలో ఇచ్చిండు. అయితే ఎప్పుడంటూ ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు గద్దెక్కిరో ఆ రోజు నుంచి దానికి ముందు ఉన్న వాటర్ బిల్స్ కూడా వేసి ప్రజల ఇళ్ళకి బిల్స్ పంపించేసాం. ఇప్పుడు ఖచ్చితంగా కట్టాలి, లేకపోతే కట్ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎంతవరకు కరెక్టు ఇది? నేనైతే ఖచ్చితంగా దీని గురించి మన జిఎం గారికి కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నాను. బట్ ఖచ్చితంగా కట్టాల్సిందే. ఏ ఏరియాలో అట్లా చేస్తున్నారన్న? మల్కాజ్గిరి, నేను ఉండేది మల్కాజ్గిరి అల్వాల్ బండబస్తీ. నేను ఉండేది బస్తీలో. మా బస్తీ ప్రజల కష్టాలు నేను కూడా అందులో ఉన్నాను. నాకు కూడా ఈ బిల్ వచ్చింది. వాళ్ళ కష్టాలని నేను నా మీద వేసుకొని నేను తిరుగుతున్నాను దీని గురించి. బట్ ఎవరు సరైన సమాధానం చెప్పట్లేదు. ఎంత వస్తుంది అన్న బిల్? ఎంత వేసారు అన్న? యాక్చువల్గా మంత్లీ 250 రూపీస్ ఉంటుంది అంది బిల్. బట్ ఇప్పుడు ఆయన వేసింది ఏంటి, ఆయన గద్దెక్కి 14-15 నెలలు అవుతుంది. బట్ ఆయన 18,000 20,000 రూపాయల దాకా బిల్స్ పంపించాడు. అంటే కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిన దానికి కూడా ఆయన ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతున్నది. ఖచ్చితంగా అది ఏ బిల్ అయితే ఉందో అది ఖచ్చితంగా మాఫ్ చేసేయాలా. కావాలంటే ఇప్పుడు నువ్వు ఫ్రీ నీకు కాదంటే చెప్పు, మేము ఇప్పటి నుంచి బిల్ కట్టుకుంటాం. బట్ పాతది వసూలు చేయడం మాత్రం కరెక్ట్గా. అంటే ఇప్పుడు మీ బస్సులు అందరికీ వచ్చేసినాయా? ఇలాంటి అందరికి వచ్చినాయండి, అందరికి వచ్చినాయి. ఇప్పుడు దాదాపు ఒక నాది ఓల్డ్ అల్వాల్ బండబస్తీ మల్కాజ్గిరి నియోజకవర్గం. అయితే ఒక 150 దాకా నేనైతే రిప్రజెంటేషన్లో మన సైనిక్పురి సునీల్ కుమార్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్. ఆయన ఖచ్చితంగా కట్టాల్సిందే అంటున్నారు. బట్ ఇది మా పేద ప్రజలని ఎవరు ఆదుకుంటారు? ఆ బిల్లు మాఫ్ చేసి ఇప్పుడు 20,000 కట్టాలంటే మా ఏరియా వాళ్ళ నుండి కాదండి. ఎందుకంటే మాది బస్తీ చిన్న స్థాయి. అంటే మా దగ్గర మేము చేసేది ఏంటంటే బండి మీద అరటి పండ్లు అమ్మటము, ఆటో డ్రైవర్స్ అంతా వీలే ఉన్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకొని చిన్న చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది మాత్రం మాఫ్ చేయాలి. దీని గురించి నేను ఏడికైనా మరి బిల్లులు పంపిస్తున్నాడన్నా. మరి ఇప్పుడు ఇస్తున్న 6 గ్యారంటీలలో మీ బస్తీకి సంబంధించి ఎవరికైనా పథకాలు అందుతున్నాయా? ఇంతవరకు అయితే ఒకటి బస్సు తప్ప ఇంకా వేరేది ఏది రాలేదు. ఆ బస్సు కూడా ఏంటంటే అండి చాలా దారుణం. ఆ బస్సు ఎక్కాలంటే యుద్ధం చేయడానికి అన్ని హత్యారాలు ఎంబడ పెట్టుకొని పోతేనే బస్సు ఎక్కొచ్చు, లేకపోతే వేస్ట్. ఆ ఫ్రీ అంటున్నాడు. ఆ లొల్లీలు మళ్ళీ బస్సులు తక్కువ చేసేసిండు. ఫ్రీ అని చెప్పిండు కానీ 10 బస్సులు తిరిగే దగ్గర 6-4 బస్సులు తిప్పుతున్నాడు. ఈ బాగాలేదండి, అస్సలు వేస్ట్. అవన్నీ ఈ 14 నెలల పాలన ఎట్లా చూడొచ్చు మరి? రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు తేడా ఏంటి సార్? కేసీఆర్ పాలనలో మాకు నిజం చెప్పాలంటే మా మనసులో ఏముందంటే మా పెద్దయినా ఊకున్నాడు ఆడ, మేము ఏదైనా చేసుకుంటాం, మేము ఎట్లనన్నా ఉన్నాం. తినకపోయినా మాకు ఎవడొచ్చి మాకు ఇట్లా ఏళ్ళు చూపించాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే మా పెద్దనని పక్కకు జరిపేసి వీళ్ళంతా అదంటారు ఇదంటారు. ఇంకోటి ఇది కూడా అండి, ఇంకో ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి వ్యాపారాలు లేవు, ఉద్యోగాలకి కరెక్ట్ శాలరీస్ టైంకి రావట్లేదు. స్కూల్ ఫీజులు కట్టకపోయేసరికి స్కూల్ గురించి పిల్లలను ఇబ్బంది పెట్టడము, తల్లిదండ్రులు ఇబ్బంది పడడము, ఇవి చాలా జరుగుతున్నాయి. దీని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎక్కడిదాకా ఈ నల్ల బిల్లు మాత్రం నేను వదలా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఫ్రీ బిల్లు ఈయన ఎందుకు వసూలు చేస్తాడు? చెయ్యొద్దు. అది కావాలంటే నువ్వు ఎక్కినప్పటి నుంచి కట్టమని చెప్పు, మేము కట్టుకుంటాం. కిందనో మీదనో పడి అప్పులు చేసి మేము కట్టుకుంటాం. బట్ పాతది మాకు ఫ్రీగా వచ్చినది బిల్ కట్టాలంటే మాత్రం మేము ఒప్పుకోం. ఓకే, రైట్ అన్న. చెప్పండి అన్న, ఈ 1 ఇయర్ పాలన ఏ విధంగా కొనసాగుతుంది రాష్ట్రంలో? వాళ్ళకు ప్రభుత్వంలో వచ్చినప్పటి సంది ఇప్పటి వరకు కూడా పరిపాలిస్తున్నామన్న సంగతి వాళ్ళకే మర్చిపోయినారు. ఎందుకంటే ఆ సీటును కాపాడుకునే దాంట్లో ఉన్న వాళ్ళ పట్టుదల ఇంట్రెస్టు ప్రజల మీద పెట్టలేకపోతున్నారు. ప్రజలు ఎవరైనా సీటు మీదకి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత ప్రజలు ఏం ఆశిస్తారంటే, ఓ ఇంట్లో పెద్ద మనిషి ఉన్న తర్వాత అతను పని చేస్తే 10 మందికి భోజనం పెడతాడని చెప్పి ఆలోచన చేస్తారు. తెలంగాణ రాష్ట్రానికే ఈయనని పెద్ద మనిషి చేసినప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు 3 పూటల భోజనం పెట్టాలనే ఆలోచన కూడా మర్చిపోయినాడు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడైతే కడుపు మండుతుందో అప్పుడే రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వం బాగాలేదు, ఈ ప్రభుత్వ పరిపాలన బాగాలేదని చెప్తారు. ఏదో ఉట్టిగా బదలాం చేద్దామనేది ఎవరు చెప్పరు. ఎందుకంటే మీరు పెట్టిన పథకాలు ఎప్పుడైతే ప్రజలకు అందవో ప్రజలు అప్పుడు తిరగబడతారు.
ఆల్రెడీ ప్రజలు తిరగబడుతున్నారు. అంటే ఒక్కొక్క పథకం ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే మేము ఏదైతే ప్రజలకైతే హామీ ఇచ్చినామో ఏ పథకాన్ని కూడా మేము ఏగొట్టే ప్రయత్నం అయితే చేయమని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. అదే మాట ముఖ్యమంత్రిగా చెప్తున్నాడు. కానీ మొన్నటికి మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు మాత్రము తులం బంగారము ఇయ్యము అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? మీరు ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రతి ఒక్కటి కూడా అమలు కాని హామీలు ఇచ్చినారు. అమలయ్యే హామీ సడన్లా ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్సు అని పెట్టిరో ఆ పథకంతో పాటు అమలయ్యే పథకాలు ఉంటేనే దాంతోపాటు అన్ని పథకాలు అమలు అయ్యేటివి. ఇవి సాధ్యం కాలేదు కాబట్టే సాధ్యమైన పథకాన్ని మీరు ప్రవేశపెట్టిరు బస్సు పథకం అని. ఈ తులం బంగారం అనేది 2500 అనేది ప్లస్ ఆడపిల్లలకు స్కూటీలు అనేది అవి పథకాలు అమలు కావని జనాలకు మీకు అర్థమైపోయింది. ఇప్పటికే ఉండేదే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల సీటు గురించి ఉత్తమ్ కుమార్ 2 సంవత్సరాలు అనుకోవచ్చు, బట్టి విక్రమార్క 2 సంవత్సరాలు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి సంవత్సరం అట్లా పంచుకున్న మీ కుర్చీని అక్కడనే మీరు పనితనాన్ని అక్కడనే చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజల మీద మాట ఎటువంటి ఇచ్చిన హామీల మీద మీరు ప్రభావం చూపెట్టలేదు. మీరు మర్చిపోయినారు మొత్తం మీద. అయితే అంటే ఒక్కొక్కటి పథకం ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాము అని చెప్తున్నారు. అంటే రైతు భరోసా ఇస్తామన్నాం, రైతు భరోసా ఇస్తున్నాము. మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం పేదవాళ్ళకు. మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇస్తామని చెప్తున్నాము. సంవత్సరానికి 5 లక్షల ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్నాం, తప్పకుండా ఇచ్చి తీరుతాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ప్రభుత్వం కూడా అదే తీరుగా వ్యవహరిస్తుంది. అవునండి. ఇప్పుడు నాది ఎకరా పొలం ఉందని చెప్తాను. ఎకరా పొలానికి కాగితాలు కావాలి కదా. నాకు 10 బండ్లు ఉంటాయని చెప్తాను. 10 బండ్లకు కాగితాలు కావాలి కదా. జనాలకు కూడా ఇంకా తులం బంగారం అంటే ఉట్టినే నోట్లనే అయిపోతుందా? తులం బంగారం నేను ఇండ్లు కట్టిస్తా ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఉట్టినే అయిపోతుందా? దానికి స్థలాలు దొరకాలి. స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తున్నారు. ఉన్న స్థలాలకే కట్టియడానికి చేతనైతలేదు మీకు. ఇండ్లు స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది కాదు కదా, ఒక్కరికి కూడా ఇంకా కట్టియలేకపోతున్నారు. ఇప్పుడు గిడ కట్టించినామని చెప్పి ఒక్కటి చూపెట్టామండి, మేము ఒప్పుకుంటామండి. బీఆర్ఎస్ పార్టీ తరపుకి వెళ్ళి మేము ఇట్లా 10 మందికి ఒక్కరికిద్దరికి కూడా కట్టించడం ప్రూఫ్ చూపెట్టమండి. మీరు దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుందండి. తెల్లారైపోతుంది ఇక్కడ సంవత్సరాలు అయిపోతుంది. ఇక ఉండేదంతా 3 సంవత్సరాల. ఆ 3 సంవత్సరాల ముగ్గు పోసేది ఎప్పుడు, పిల్లలు కట్టేది ఎప్పుడు, స్లాబ్ వేసేది ఎప్పుడు, జనాలు దాంట్లోకి పోయేది ఎప్పుడు బ్రతికేది. అందుకనే ఇవన్నీ ఒట్టి మాటలండి. గవర్నమెంట్ మీద కుర్చీలో కూర్చోవడానికే అమలు కాని హామీలు ఇచ్చేసి ప్రజలను ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏంటంటే ఏ చెప్పినా నమ్ముతారనే ఉద్దేశంతో మీరు అలాంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు నమ్మినట్టే విధంగా తిరగబడితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుప్ప కూలుతుంది. దాదాపు అయిపోతుందండి ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో. ఇప్పుడు వచ్చేది పంచాయతీ ఎలక్షన్స్. ఇప్పటికే 1 ఇయర్ అయిపోయింది. పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించక ప్రభుత్వం తీర్పు ఎట్లుండబోతుంది మరి ప్రజల నుండి? ఇక చూడండి, బలంగా ఏమనుకుంటారంటే ఒక 4 ఇంట్లో ఉన్నప్పుడు 4 నేను చేసేది మంచి అయితే నాకు సపోర్ట్ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ప్రజలు నాకు అనుకూలంగా లేరు కాబట్టే ఈ స్థానిక ఎలక్షన్లకు ముందుకు పోతలేరు. స్థానిక ఎలక్షన్లో ముందు పోవాలంటే బలం ఉంటేనే కదండి ముందుకు పోయేది. కాంగ్రెస్ బలం లేదని తేలిపోయింది కదా. తేలిపోయిన తర్వాత ఎలక్షన్కి ఎట్లా పోతుంది? ఇంకా 6 నెలలైనా ఎలక్షన్కి పోదండి. ఓకే, అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అమలు అయిన తర్వాతనే ఎలక్షన్లకు పోతామని చెప్పేసి అందుకే పోవడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. కుటుంబ సర్వే అని కేసీఆర్ గారు వచ్చినప్పుడే కుటుంబ సర్వే పెట్టిరండి. కుటుంబ సర్వే పెట్టినప్పుడే ఆ సర్వేలో జనాభా ఎంత ఉంది, బీసీలు ఎంత ఉన్నారు, ఓసీలు ఎంత ఉన్నారు, మొత్తం సర్వే వచ్చేసింది. ఆ సర్వేని పట్టుకొనే ఇప్పుడు దాన్ని అనుకూలంగా తీసుకొనే మేము బీసీ సర్వే అని చెప్తున్నారు. కానీ సర్వే లేదు, ఏది లేదు. ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదో వరంగల్ సభలో, కామారెడ్డి సభలో ఏదో బీసీ డిక్లరేషన్ ఏదో మాట చెప్పింది కాబట్టి ఆ మాట కట్టుబడాలని చెప్పి ఆయనకు చెప్పుకోవాలి కాబట్టి ఈ సిద్ధాంతం పెట్టుకున్నాడు అని అదంతా ఉట్టిదేనండి. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇస్తే ఈ 6 గ్యారంటీలు అన్నదో ఏ ఒక్క గ్యారంటీ కూడా గ్రామ స్థాయిలకు చేరలేవు. కాబట్టి ప్రభుత్వం పంచాయతీ ఎలక్షన్లకు పోవడానికి కూడా
భయపడుతుంది అని చెప్పేసి గణేష్ గారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వం అనేది ఎట్లా ఉండాలంటే ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలి, కానీ పేద ప్రజలను కూని చేసే విధంగా ఉండద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేది పంచాయతీ ఎలక్షన్లే కాబట్టి ఏ విధంగా ఉంటుందో ప్రతాపం చూపిస్తారు గ్రామాలల్లో, అందుకే భయపడి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎలక్షన్లు పెట్టలేకపోతుండు అని చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇది ఆయన కుర్చీ 5 సంవత్సరాలు ఉండేది, ఆయనని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాడు అని కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.